వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఫోన్ ట్యాపింగ్ ఈ కేసు బీఆర్ఎస్కు చుట్టుకోనుందా? కీలక నేతల విచారణ తర్వాత అసలు ఏం జరగబోతోంది? హరీష్ రావు, కేటీఆర్ విచారణ ముగుస్తుంది. ఇక తర్వాత ఎవరిని విచారించబోతున్నారు? అసలు విచారణలో తేలేదేంటి? బీఆర్ఎస్ వర్గాల్లో ఎలా ఇరికించబోతున్నారు అనే చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. నిజంగా విచారణతో లాభం ఏంటి? దమ్ముంటే అరెస్ట్ చేయాలి కదా అని బీజేపీ వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటి? ఏ తప్పు లేకుండా ఇరికించారంటున్న బీఆర్ఎస్ వాదనేంటి? తప్పు లేకపోతే భయం ఎందుకని కాంగ్రెస్ కురిపిస్తున్న ప్రశ్నలకు జవాబేంటి? ఇదే విషయాలపై డిబేట్ కంటిన్యూ చేద్దాం. డిబేట్లో ప్రస్తుతం మనతో పాటు జాయిన్ అవుతున్నారు మెట్టు సాయి కుమార్ గారు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. అలాగే అమర్ గారు, బీజేపీ స్పోక్స్ పర్సన్, మనకి జూమ్లో ఇద్దరు అందుబాటులోకి వచ్చారు. అట్ ద సేమ్ టైం బమ్మెర్ రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్, మరి కాసేపట్లో మనకి జూమ్లో జాయిన్ అవబోతున్నారు. ఇద్దరికి నమస్తే అండి, వెల్కమ్ టు ది డిబేట్. అమర్ గారు, ఆల్రెడీ చూస్తాం ఇవాళ 7 గంటల పాటు కేటీఆర్ గారి విచారణ కూడా ముగిస్తుంది. ఇవన్నీ కేవలం కాలక్షేప కథా చిత్రాలు మాత్రమే, జన దృష్టి మరలించేందుకని ప్రస్తుతం ఆయన ఇంకా మీడియాతో మాట్లాడుతూనే ఉన్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? మొదట మీకు అట్లాగే మన ప్యానెల్లో మిత్రులకు, మన ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అండి. ఇది ఐపీఎల్ సీజన్ 1, ఐపీఎల్ సీజన్ 2 లాగా ఫోన్ ట్యాపింగ్ సీజన్ 1, సీజన్ 2 అయిపోయింది. ఇప్పుడు సీజన్ 3 నడుస్తున్నది. ఇప్పుడు మీరు మొదటి నుంచి చూస్తే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఒకటే కాదు. ఈ ప్రభుత్వము 2 సంవత్సరాల 1 నెల అంటే 25 నెలల కాలంలో ఒక్క కేసులో కూడా కల్వకుట్ల కుటుంబంపై ఒక ఎఫ్ఐఆర్ గాని, ఒక ఛార్జ్ షీట్ కానీ దాఖలు చేయలేదు. ఎందుకు అని ప్రశ్నిస్తున్న భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పదే తొండలుడిస్తా, లేకుంటే గుడ్లు వీక్తా, లేకుంటే చంపుతా, లేకుంటే చెట్లు గట్టేస్తా, ఇట్లాంటి మాటలు మాట్లాడితే సరే, అది ఆయన ఇష్టం, ఆయన విఘ్నతకే వదిలిపెడతారు. కానీ దాంతో పాటు ఆయన్నే ముఖ్యమంత్రి, ఆయన్నే హోంమంత్రి, మరి ఛార్జ్ షీట్లు ఎఫ్ఐఆర్ మరి ఎవరు చేస్తారు? ఇప్పుడు ఆయన తొండలుడిస్తాడు, మరి ఎఫ్ఐఆర్ ఎవరు చేయాలి? బీజేపీ చేస్తుందా? ఎవరు చేయాలి? ఆయన గుడ్లు విక్తాడు, మరి ఛార్జ్ షీట్ ఎవరు ఫైల్ చేయాలి? ప్రభుత్వం ఫైల్ చేసే బాధ్యత లేదా? మరి ప్రభుత్వానికి ఎందుకు ఆయన ముఖ్యమంత్రి చేసింది, ఎందుకు ఆయన హోంమంత్రిగా ఉంటున్నట్టు, మరి ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి కదా. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, గత 12 సంవత్సరాలుగా తెలంగాణలో అనేక సమస్యలు విహారం ఆడుతున్నాయి. ఈరోజు జిహెచ్ఎంసి ఇంకా ఎన్నికలు చేయలేదు. జిహెచ్ఎంసిలో ఇల్లీగల్ గా 27 మున్సిపాలిటీస్ కలిపి 300 వార్డులు చేస్తే ఎవ్వరు అడిగే నాతులు లేడు. బీజేపీ పార్టీ అడిగితే కనీసం దానికి సమాధానం చేసే పరిస్థితి లేదు. ఈ రోజు హిల్ట్ పాలసీతోని 5 లక్షల కోట్ల స్కామ్ చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నదని బీజేపీ పార్టీ అన్ని రకాలుగా గవర్నమెంట్ ను ప్రశ్నిస్తే దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు, సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎన్ని విషయాలలో ఎన్ని తప్పులు, హెచ్ఎండిఏ స్కామ్ దగ్గర నుంచి, ఎందుకంటే మీరు చూడండి, హెచ్ఎండిఏ స్కామ్ దగ్గర నుంచి, ఆ తర్వాత జిఎస్టీ స్కామ్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, కాళేశ్వరం స్కామ్, గొర్రెల స్కామ్, ఫిషరీ స్కామ్, ఈ రోజు వరకు ఒక్క స్కామ్ లో కూడా ఎందుకు ఒక ఛార్జ్ షీట్ గానీ, ఒక ఎఫ్ఐఆర్ గానీ కల్వకుంట్ల కుటుంబం మీద మీరు ఫైల్ చేయట్లేదు? ఇప్పుడు ప్రణీత్ రావుకు, భుజంగరావుకు, ప్రభాకర్ రావుకు ఏదైతే మీరు నోటీసులు పంపించారో, సిఆర్పిసి 197 అంటే అక్యూజ్డ్ అని, మరి ఆ నోటీసులు వీళ్ళెందుకు పంపించట్లేదు? సార్, నేను ఒక విషయం చెప్తాను, నేను ఒక విషయం అడుగుతాను కూడా ఈ ప్రభుత్వాన్ని. ఈ దేశం మొత్తంలో అనేక రాష్ట్రాలలో ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కేసులు అయినాయి. ఎక్కడైనా ప్రభుత్వంలో ఉన్న అధినేతలో, లేకుంటే అక్కడ ఉన్న పోలీసులో అక్కడ అక్యూజ్డ్ గా ఉన్నారు. కానీ ఏ రోజు కూడా ఒక ప్రైవేట్ వ్యక్తి, ఇక్కడ శ్రావణ్ రావు అనే ఒక ప్రైవేట్ వ్యక్తి, ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కాదు, కనీసం ఒక గవర్నమెంట్ లో ఒక చిన్న పంచాయత్ సెక్రటరీ కూడా కాదు, అట్లాంటి ఒక వ్యక్తి చేతిలో ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్, ఫోన్ ట్యాపింగ్ లో ఆయన డైరెక్ట్ గా ఇంప్లీడ్ అవ్వడం అనేది ఎంతవరకు ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ జరగట్లేదని చెప్పడానికి ఏ ఆధారం ఉన్నాయి? క్లియర్ కనబడుతున్నది. ఆయన మీద సిట్ వేశారు, సిట్ 10 సార్లు ఆయన పిలిచింది, ఆయన దగ్గర డైరెక్ట్ గా ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ దొరికింది అని చెప్తున్నారు. అంత క్లియర్ గా ఆధారాలు ఉన్నప్పుడు ఎట్లా మీరు ఈ రాష్ట్రంలో ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ కాలేదు అని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ? ఈ రోజు కేటీఆర్ గారికి ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉన్నది డైరెక్ట్ గా, హరీష్ రావు గారికి ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ ఉంది, లేకుంటే వాళ్ళ నాన్నగారైన కేసీఆర్ గారికి ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ అయినది క్లియర్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఈ పాటికి బయట పెట్టాల్సింది. ఈ గవర్నమెంట్ కు మరి చేతనైతే లేదా, లేకుంటే రేవంత్ రెడ్డి గారికి కల్వకుంట్ల కుటుంబం మీద ఉన్న గౌరవమా, లేకుంటే ప్రేమనా, లేకుంటే వారికి ఉన్న మరి ఏదైతే ఆ బంధాన్ని వారు ఆ చిత్తశుద్ధిని నిరూపించుకుంటున్నారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అక్కర ఉన్నది కదా. ఎందుకంటే ఫార్ములా ఈ కేసులో కూడా అంతే. ఫార్ములా ఈ కేసులో కూడా ఇక కేటీఆర్ ను రేపు అరెస్ట్ చేస్తాం, ఎల్లుండి అరెస్ట్ చేస్తాం. సార్, మీరు నేను ఒక చిన్న మాట, జస్ట్ గివ్ మీ 30 seconds, నాట్ మోర్.
ఇప్పుడు ఒక సంస్థలో పనిచేస్తున్న అధికారులు సంస్థ యొక్క హెడ్ డబ్బులు పంపిమ్మంటే ఉమ్, వాళ్ళు ఆ పంపించిన వ్యక్తులకు కూడా సిగ్గు లేకుండా ఒక ఓరల్ ఇన్స్ట్రక్షన్ తోని 58 కోట్లు ఒక ప్రైవేట్ సంస్థకు ట్రాన్స్ఫర్ చేస్తారా సార్? ఎవరైనా చేస్తారా? ఈవెన్ ప్రైవేట్ లోనే జరగదు, అసలు గవర్నమెంట్ లో పక్కన పెట్టండి. అంత సిగ్గుమాలిన చర్య చేసిన వాళ్ళని ఈ పాటికే బొక్కలు వేయకుండా ఈ నాటకం ఆడడం ఎందుకు సార్? ఈ డ్రామాలు ఎందుకు సార్? ఉమ్, అంటే ప్రభుత్వ సొమ్ము డైరెక్ట్ గా మీరు ట్రాన్స్ఫర్ చేసి ఫార్ములా ఈ కేసులో ఒక ప్రైవేట్ సంస్థకి ఇప్పటి వరకు 58 కోట్లలో ఒక రూపాయి కూడా వాపసు రాలేదు. 58లో హుష్కాకి ఏమన్నంటే ప్రతిసారి ఒకటే విషయం ఏంది, ఇక నేను అరెస్ట్ చేయాల్సిన అక్కర్లేదు, ఆల్రెడీ ఆయన జైల్లో ఉన్నట్టే. అదేదో ఈ మధ్యలో ఒక మీమ్ వస్తుంది, ఆల్రెడీ హమ్నే బోల్ దియా అన్నట్టు. ఆల్రెడీ ఆయన చెప్పిండంట ఏంది, ఆ కేసీఆర్ గారు ఆల్రెడీ జైల్లో ఉన్నాడంట. ఆ జైలు చుట్టూ నా పోలీసులు ఉన్నారు, ఆయనకు నేనే జీతం ఇస్తున్నా, ఆ పోలీసులకు నేనే జీతం ఇస్తున్నా, ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నట్టే లెక్క అని రేవంత్ రెడ్డి గారు మన లాంటి వాళ్ళకు చెప్తారు. రైట్ అమర్ గారు కంటిన్యూ చేద్దాం. బండి సంజయ్ గారు కూడా సిట్టింగ్ సంబంధించి కీలక వ్యాఖ్యలు చేస్తారు, దాని గురించి అమర్ గారు ఒక్క నిమిషం. అమర్ గారు ఎస్ అమర్ గారు మీ దగ్గరికి వస్తాను, ఒక్క నిమిషం. అమర్ గారు నా వాయిస్ వినిపిస్తుందా? ఒక్క నిమిషం మీ దగ్గరికి వస్తాను. బండి సంజయ్ గారు కూడా 6 నెలలు అయ్యింది నన్ను సిట్ విచారించి, కీలక ఆధారాలు ఏదో చూపించారు, మీ ఫోన్ ఈ టైంలో ట్యాప్ చేస్తే ఈ టైంలో ట్యాప్ చేస్తామని, బట్ ఇప్పటికి ఎందుకు యాక్షన్ తీసుకోవాలి ఆయన కూడా అడిగారు. అసలు ఆయన గురించి మీరు ఏం చెప్తారు? ఎస్ అమర్ గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చాలా కేసుల మీద సిట్ విచారణ జరుగుతోంది, బట్ ఎక్కడ యాక్షన్ తీసుకోవట్లేదు. కాబట్టి బీఆర్ఎస్ పదే కేవలం భయభ్రాంతులకు గురి చేయడానికో ప్రతిపక్షాలను ఇబ్బందులు పెట్టడానికి మాత్రమే ఇదంతా జన దృష్టి మరల్చేందుకే అని చెప్తూ వస్తుంది. ఇక్కడ మనం ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మాట్లాడుకుంటే ఆల్రెడీ బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతూ నన్ను కూడా పిలిచారు, 6 నెలల క్రితం పిలిచారు, చాలా ఆధారాలు చూపించారు, మీ ఫోన్ ఈ టైంలో ట్యాప్ అయింది, ఈ టైంలో ట్యాప్ అయింది, ఈ రోజు ట్యాప్ అయిందని చూపించారు. మరి ఆధారాలతో సహా వాళ్ళే చూపించినప్పుడు ఇప్పటివరకు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? అసలు నమ్మకం ఎలా కలుగుతోంది అని చెప్తున్నారు. నిజంగా అసలు ఏం జరుగుతోంది అనుకుంటున్నారు మీరు? ఇప్పుడు మొట్టమొదట ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రఘునందన్ రావు గారు దుబ్బాకలో కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రజల మధ్యలోకి చర్చలోకి వచ్చింది. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో సిట్ విచారణలో బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారికి, ఆ తర్వాత రఘునందన్ రావు గారిని, తర్వాత విశ్వేశ్వర రెడ్డి గారిని, అట్లా అనేక మంది భారతీయ జనతా పార్టీ నేతలను విచారణ చేయడం జరిగింది. అందరూ కూడా చాలా కేటగారికల్ గా వారికి సంబంధించిన ఆ పిఏల ఫోన్ నెంబర్లు, వారి ఫోన్ నెంబర్లు అన్ని ఇచ్చి ఈ నెంబర్లకు ఈ రోజులలో ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పడం జరిగింది. అంటే ఎవరు చేసినట్టు ఆ ఫోన్ ట్యాపింగ్? ఎవరో ఒకరు చేయాలి కదా. ఎవరు చేశారు? ఇప్పుడు వీళ్ళు కాదు, వీళ్ళు చెప్పలేదు, ఆ పోలీసులే, ఆ ప్రభాకర్ రావు గారు, భుజంగరావు గారు వాళ్ళే చేశారని అనుకుందాం కాసేపటికి. మరి వాళ్ళు చేయడానికి వాళ్ళకు ఎవరు ఇచ్చినట్టు పర్మిషన్? హోమ్ సెక్రటరీ ఇవ్వాల్సిందే కదా. ఒకవేళ హోమ్ సెక్రటరీ ఇవ్వకుంటే హోం మంత్రిత్వ శాఖ, అంటే తెలంగాణలో ఉన్న హోం మంత్రిత్వ శాఖకు బాధ్యత లేదా? టెలిగ్రాఫిక్ యాక్ట్ 1885 ఏం చెప్తుంది? హోమ్ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఆర్ హోమ్ సెక్రటరీ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్, ఓన్లీ దోస్ 2 people కెన్ గివ్ పర్మిషన్ టు గో ఫర్ ట్యాపింగ్. ఇన్ దట్ కేస్ చాలా కేటగారికల్ గా మేము భారతీయ జనతా పార్టీ ఫోన్లు అన్ని ట్యాప్ అయినాయని అన్ని వందల ఫోన్ల నెంబర్లు ఇస్తున్నప్పుడు దాని అర్థం ఏంటండి? ఖచ్చితంగా ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది. ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్ జరిగినప్పుడు హోంమంత్రి ఎవరున్నారు? మెహమూద్ అలీ గారికి బాధ్యత లేదా? ఇప్పటివరకు అసలు ఆయన పిలువ కూడా విలువలేదు. ఆయన ఉన్న ఆటలో అరటిపండ. అప్పుడు హోమ్ సెక్రటరీ ఎవరున్నారు? అప్పుడున్న గవర్నమెంట్ లో ముఖ్యమంత్రి ఎవరున్నారు? వీళ్ళందరికీ తెలియకుండా జరిగిందా? ఈ రోజు భారతీయ జనతా పార్టీ బండి సంజయ్ గారు అడిగిన, రఘునందన్ రావు గారు అడిగిన, కిషన్ రెడ్డి గారు అడిగిన, రామచంద్రరావు గారు అడిగిన ఒకటే ప్రశ్న, ఎందుకు రేవంత్ రెడ్డి సీరియస్ గా, అంటే ఓన్లీ మాటలకే ఎందుకు పరిమితం అవుతున్నాడు? నేను గుడ్లును పీక్తా, లేకుంటే సంపుతా, ఇట్లాంటి మీరు మాటలు మాట్లాడితే మీ ఇష్టం, అది మీ విఘ్నత. కానీ చేతలు అయితే చేయాలి కదా. ఆయనే హోంమంత్రి ఉన్నాడు కదా, ఈ రోజు ఆయనే ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలి కదా. ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే అది కోర్టుకు వెళ్తుంది. కోర్టుకు వెళ్తే అది కోర్టు చెప్తే తప్పు చేశారా, వీళ్ళు రైట్ చేశారా అని. ఇప్పుడు ఈ మేకపోతు గాంభీర్యాలు చెప్తున్నారు కదా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బయటకు వచ్చి అసలు మేము పునీతులము, చాలా కడిగిన ముత్యాలమని. అదే వాళ్ళకు 160 CRPC బదులు 197 అక్యూజ్డ్ గిట్ట నోటీస్ వచ్చి ఉంటే తెలిసే సంగతి. ఎందుకు? వాళ్ళు ఆల్రెడీ సెటిల్మెంట్ చేసుకున్నారు, వాళ్ళకి కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, వాళ్ళకి చాలా ఏమంటారు, వాళ్ళకు నమ్మకం ఉంది రేవంత్ రెడ్డి గారి పైన. ఈయన వాళ్ళని ఏం చేయలేడు, ఆల్రెడీ మేము అందరం ఒకటే. ఈ రోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్లస్ కవిత ప్లస్ కేటీఆర్ ప్లస్ హరీష్ రావు ఈ స్టోరీ నడుస్తున్నది. అందరూ ఒకటే, దొందే. వీళ్ళందరూ కలిసి తెలంగాణ ప్రజలను మోసం చేసే ఒక వ్యవహారం కనబడుతున్నది. ఇప్పుడు చూడండి, రైతు భరోసా ఈ పాటికే డిసెంబర్ అయిపోయింది, జనవరి అయిపోయింది. ఈ 2 నెలల నుంచి ఆల్రెడీ రైతు భరోసా 65 లక్షల మంది రైతులకు ఒక్క పైసా కూడా రాలేదు. దాని గురించి అడిగేటి వాళ్ళు ఎవరు? డైవర్షన్ పాలిటిక్స్.
యూ స్క్రాచ్ మై బ్యాక్, ఐ స్క్రాచ్ యువర్ బ్యాక్, దట్స్ ఇట్. ఇది Right. చేసుకుంటే ఎలక్షన్స్ వరకు ఇదే టైం పాస్ చేద్దాము. మీ మీద కోపం ఉన్నాడు మాకు ఓటేస్తాడు, మా మీద కోపం ఉన్నాడు మీకేటేస్తాడు. ఇది అసలు రాజకీయంలో ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ విషయం కాదు. రైట్ అమర్ గారు, ఎందుకంటే- కంటిన్యూ చేద్దాం. ఒక నిమిషం వస్తాను. మిట్ సాయి కుమార్ గారు కూడా మన జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ లెట్ మీ కంక్లూడ్ అండి, అంటే ఆ మాటను కంక్లూడ్ చేయండి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు పదే పదే కల్వకుట్ల కుటుంబాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది ప్రజలకు అర్థమవుతున్నది. ఇక వాళ్ళ ఆటలు సాగవు. ఇప్పటి నుంచి ఏ ఎలక్షన్ వచ్చినా కూడా రెండు పార్టీలను ఓడగొట్టడం ఖాయం. రైట్. సాయి కుమార్ గారు నమస్తే అండి. సాయి కుమార్ గారు, సాయి కుమార్ గారు వినిపిస్తోంది? నా వాయిస్ వినిపిస్తోందా? రైట్. అమర్ గారు, ఇప్పుడు ఇందాకే హరీష్ రావు గారు మాట్లాడుతూ కేవలం ఇది సింగరేణి బొగ్గు స్కామ్ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు, మరోవైపు నిజంగా సిట్టు విచారణలో అడిగిందే మళ్ళీ అడిగారు తప్పించి అసలు అక్కడ ఏమీ లేదు, నిజంగా వీళ్ళకి దమ్ముంటే సిట్టు విచారణ ఫుటేజ్ బయట పెట్టమనండి అని ఇందాక హరీష్ రావు గారు చెప్పడం చూస్తాం. ఇందాక రీసెంట్గా మళ్ళీ కేటీఆర్ గారు మాట్లాడుతూ పారిశ్రామికవేత్త గన్ పెడితే అక్కడ సిట్ వేయగలరా, సిట్ వేశారా, ఏదో జనం దృష్టి మరించేందుకు ఒక కాలక్షేప కథచిత్రం నడుపుతున్నారో తప్పించి దీంట్లో ఏం అసలు కేసులు పస్తాయి లేదని ఇటు మాట్లాడడం చూస్తాం. అంటే ఈ సిట్టు ప్రజలకు కేసే లేదు అక్కడ, వాళ్ళని ఓన్లీ విట్నెసెస్ కింద పిలిచారు. అసలు కేసు ఎవరి మీద పెట్టారు? ఇప్పుడు కేసు ఎవరి మీద నడుస్తున్నారు సార్? అక్యూజ్డ్ ఎవరు? ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అక్యూజ్డ్ ఎవరు? ఇప్పటి వరకు ఒక్క పొలిటీషియన్ పేరైనా అక్యూజ్డ్ నేమ్స్ లో ఉందా? A1, A2, A3, A4 ఎవరు లేరు కదా. ప్రభాకర్ రావు, భుజంగరావు, ప్రణీత్ రావు, శ్రావణ్ రావు, ఆ తర్వాత ఇంకో ఆయన పేరు ఏదో మర్చిపోయినా, రాధాకిషన్ రావు గారు కలిసి చేశారు కదా, రాధాకిషన్ రావు గారితో కలిపి విచారించారు. రాధాకిషన్ రావు గారు అంతే. వీళ్ళు 5-6 ఉన్నారు, అందరు పోలీసులే. ఒక శ్రావణ్ రావే ఎక్స్ అనే బయట వ్యక్తి. ఏ కేసులో వీళ్ళు అక్యూజ్డ్ ఉన్నారు సార్? అసలు కేసే లేదు ఇక్కడ. కేసు ఉంటే మీరు అనే కేసు అది చిన్నదా పెద్దదా, అది నీరు గారుస్తున్నారా లేకుంటే పడుకుంటున్నారా, ఇదంతా తర్వాత ముచ్చట. అసలు కేసే లేదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఇంటికి మనము సంక్రాంతికో లేకుంటే పండగకు అల్లుని పిలుస్తాం కదా, అట్లా రేవంత్ రెడ్డి గారు వీళ్ళని పిలిచి భోజనాలు పెట్టి పంపిస్తున్నారు. 4-5 గంటలు మాట్లాడుకొని పిచ్చాపాటి. అందు గురించే వాళ్ళు అంత ఆనందంగా వెళ్ళి బొట్లు పెట్టుకొని వస్తున్నారు. నిజంగా సిఆర్పిసి 197 అక్యూజ్డ్ గిట్ట వేసి పెడితే అప్పుడు ఈయన దమ్మేందో వాళ్ళ దమ్మేందో తెలుస్తుంది. ఇది ఏంటంటే ఇది రెండు ఈ ఫ్యామిలీ, అదే కల్వకుంట్ల ఫ్యామిలీ అండ్ రేవంత్ రెడ్డి గారికి ఉన్న సత్సంబంధాలతోని వాళ్ళు నాటకాలు చేయగలుగుతున్నారు. చూడండి మీరు, HMDA స్కామ్ డే 1. HMDA అంటే ఎవరండి? అర్బన్ డెవలప్మెంట్. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరండి? కేసీఆర్ గారు. 9 నెలల తర్వాత వాళ్ళ కుటుంబంలో కేటీఆర్ గారికి ఇచ్చారు. వాళ్ళిద్దరు తండ్రి కొడుకులే ఉన్నారు కదా 10 సంవత్సరాలు. మరి అప్పుడు జరిగిన HMDA స్కామ్ లో కావచ్చు, అప్పుడు జరిగిన అవకతవకలలో వారికి ఏం బాధ్యత ఉండదా? అసలు వారిపైన ఒక FIR అని ఉందా? ఆ తర్వాత కాళేశ్వరం స్కాము, ఫోన్ ట్యాపింగ్, GST స్కాము, గొర్రెల స్కామ్, ఏ స్కామ్ లో ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి సార్? ఇంత అన్యాయం ఉంటుందా సార్? ఏమన్నంటే నేను సంపుతా, కొరుకుతా, గుడ్లు వీక్తా, ఇలా మాట్లాడే అవసరం లేదు సార్. మీరు ప్రాపర్ గా పని చేయండి. మీదే హోంమంత్రి కదా, మీరు ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి, FIR చేయండి. మీ దగ్గర నేను ఇంకో మాట చెప్తా సార్. గమ్మత్ ఏంటంటే ఎలక్షన్స్ కన్నా ముందు ప్రతి ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారికి ఒక ఊత పదం ఉంటుంది. ఏంటంటే నా దగ్గర నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయి అని చెప్తాడు ఆయన. మియాపూర్ ల్యాండ్ స్కామ్ దగ్గర నుంచి ఆయన చాలా ప్రెస్ మీట్లు మాట్లాడాడు. ప్రతి ప్రెస్ మీట్ లో ఆయన చెప్పేది అంటే నిర్దిష్టమైన ఆధారాలు ఉన్నాయి. నిజంగా నిర్దిష్టమైన ఆధారాలు ఉంటే అవి మరి పోలీసులకు ఇచ్చి ఈ ఎవరైతే అప్పుడున్న అవినీతి చేసిన గుంట నక్కలను అరెస్ట్ చేయించవచ్చు కదా. మరి ఎందుకు నిర్దిష్టమైన ఆధారాలు ఆయన దగ్గరనే పెట్టుకుంటున్నాడు? ఆయన ఇవ్వచ్చు కదా, ఇవ్వడు ఆయన. ఏమనంటే ఇప్పుడు మనం మాట్లాడేమనుకోండి, మా మీద ఎదురుదాడి చేస్తారు. సో నేను ప్రశ్న అడుగుతున్నా కదా. అమర్ గారు కంటిన్యూ చేద్దాం. సాయి కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్. సాయి కుమార్ గారు, షార్ట్ బ్రేక్ తీసుకుని వస్తారు మీ దగ్గరికి. అసలు ఏం జరుగుతోంది? ఇందాక హరీష్ రావు గారు మాట్లాడడం చూస్తాం, 6 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి. ఇప్పుడు ఇంకా కేటీఆర్ గారు ఇప్పుడే జస్ట్ మీరు వినే ఉంటారు కేటీఆర్ గారు కూడా ఏం చెప్పారు. అసలు కేవలం ప్రజల దృష్టి మరల్చేందుకే మీరు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని విచారణ కోసం వాడుకుంటారు. సాయి కుమార్ గారు, చూస్తాం ఈరోజు కేటీఆర్ గారి విచారణ 11కి వెళ్తే 6:30, ఆల్మోస్ట్ 7.5 hours. ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ తీసుకున్నా 7 hours పాటు సుదీర్ఘంగా సాగింది. బట్ బయటకు వచ్చి కేటీఆర్ మాట్లాడుతూ అడిగారు తప్పించి అక్కడ ఏమీ లేదు, ఒక తారక రామారావు తప్పించి ఏ రావు అక్కడ విచారణలో లేరు, కేవలం జనం దృష్టి మరల్చేందుకే కాలక్షేప కథచిత్రాలు చేస్తున్నారు కానీ అసలు కేసులో పసలేదని చెప్తున్నారు.
ఏంటి అసలు ఏం జరుగుతోంది? ఎందుకు అంటే ఇందాక హరీష్ రావు గారు మాట్లాడుతూ కూడా కేవలం సింగరేణిలో బొగ్గు స్కామ్కి సంబంధించి ఆ దృష్టి మరల్చేందుకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఈ కేసును బయటకు తీస్తున్నారు, విచారణ పేరుతో ఇలా పిలుస్తున్నారు, అంతకు మించి ఏమీ లేదు. నిజంగా వారికి దమ్ముంటే ఆ సిట్టు విచారణ ఎలా జరిగిందో ఫుటేజ్ బయట పెట్టమనండి. నేనేమంటున్నానంటే ఉమ్, పెద్దవారు అందరూ చాలా మంచివారు, కేసీఆర్ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళకు ఎలాంటి పాపం తెలియని మాట్లాడుతూ ఉంటారు. నేనేమంటున్నా, మీరు ఇలాంటి పాపం చేయకపోతే ఎందుకు మీ బావగారిది, ఎందుకు మీ చెల్లెలది ఫోన్ ట్యాపింగ్ చేసిరో కొంచెం చెప్పండి. ఉమ్, అరే పాపాలు చేసిన దుర్మార్గులు గతంలో అన్ని బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. నిజం చెప్పండి, కాదా? కవిత గారి ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసిర్రు? ఇదే హరీష్ రావు కాదా? ఇదే కేటీఆర్ కాదా? ఇదే కళ్ళకు చంద్రశేఖరరావు వాళ్ళ ఒక వ్యవస్థ కాదా? అంటే మీరు రాజద్రోహం అనే వ్యవహారాన్ని ముందు పెట్టి కావాలని మీ కుటుంబ సభ్యులది, అదేవిధంగా ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్ చేసి రాజకీయ వ్యవహారాల్లో ఇబ్బంది పెట్టేసి ఎవరెవరు వారికి ఇబ్బంది పెడతారో వాళ్ళందరినీ ఫోన్ ట్యాపింగ్ చేసేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇప్పుడేమో శుద్ధపూసల్లాగా మాకేం తెలియదు, మాకేమైనా సంబంధం లేదు, అయినా కానీ మేము ధైర్యంగా ఎదుర్కొంటాం, మేము ఉల్టా క్వశ్చన్లు మేమే వేస్తాం అంటే తప్పు చేసింది మీరే. అంటే సాయికుమార్ కవిత గారు కూడా పిలవబోతున్నారు అనుకోవాలా? కవిత గారు కూడా రీసెంట్ గా చెప్పడం చూస్తాం, మనం చూస్తాం. వాళ్ళ హస్బెండ్ ఫోన్ ట్యాప్ అయింది ఖచ్చితంగానే, ఆవిడ పదే పదే అదే మాట మీద. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతూ నన్ను 6 నెలల క్రితమే పిలిచారు, ఏ టైంకి ఏ జరిగిందో ఆదర్శ చూపించారు, మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారు? అలా ఇప్పుడు యాక్షన్ తీసుకోవడానికి ఇవన్నీ పనులు. ఇప్పుడు ఒక వ్యక్తిని చెంప మీద కొట్టినప్పుడు ఆ వ్యక్తికి అప్పుడే శిక్ష ఉంటుందా? విచారణ చేపట్టి సాక్ష్యాలు తీసుకొట్టి ఆ తర్వాత దాని తగ్గ శిక్ష వేస్తారు. సాయికుమార్ గారు మీరు కొంచెం సిగ్నల్ చోటకి రండి, కొంచెం మీరు ఫ్రీజ్ అవుతోంది. ఎస్ అమర్ గారు, యాక్షన్ తీసుకోవడం వెంటనే తీసుకోవడం వీలవుతుందా? దానికి సంబంధించి విచారించాలి కదా. ఒక నెల అయిపోయింది, మరి 25 నెలలు కూడా సరిపోవట్లేదు. మార్చ్ 2024 మొట్టమొదటిసారిగా ఫస్ట్ ఛార్జ్ షీట్, ఫస్ట్ అక్యూజేషన్ స్టార్ట్ అయింది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి, అంతే కదా? మార్చ్ 2024 అంటే ఆల్మోస్ట్ 2 years అవుతున్నది కదా. మరి 2 years కూడా సరిపోకుంటే ఏంది, వీళ్ళు 50 సంవత్సరాలకు ఎన్ని కాబడ్డారా ఏంది? వాళ్ళకు ఉన్నదే 5 సంవత్సరాలు, 40% అయిపోయింది ఈ టైం. ఇంకెప్పుడు మీరు ఛార్జ్ షీట్లు ఫైల్ చేస్తారు? మళ్ళీ ఛార్జ్ షీట్ అయిన తర్వాత అది కోర్టుకి వెళ్ళాలి, కోర్టు ఎప్పుడు దాన్ని చేస్తుంది? అదో ఇంకా 20 సంవత్సరాల. అప్పటికి కేసీఆర్ గారు ఇంకా ముసలోళ్ళు అయిపోతారు, కేటీఆర్ గారు కూడా ముసలోళ్ళు అయిపోతారు. మనం ఏం మాట్లాడుతున్నాం? ఈ రాష్ట్రము ఇది తెలంగాణ ప్రజల సొమ్ము. ఇది తెలంగాణ ప్రజలు అనేక సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ రోజు మనం దేని గురించి చర్చిస్తున్నామని ఎంత నీచంగా ఉన్నది పరిస్థితి. ఎవరి నీచ రాజకీయ క్రీడ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. అన్ఫార్చునేట్లీ ఈ రోజు మనం దేని గురించి మాట్లాడుకోవాలి? ఒకప్పుడు పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుకోవాలి, రానున్న రోజులలో ఉద్యోగ కల్పన గురించి మాట్లాడుకోవాలి, కొత్త కొత్త కంపెనీలు ఎట్లా వస్తాయని మాట్లాడుకోవాలి, ఇన్నోవేషన్స్ గురించి మాట్లాడుకోవాలి. అటువంటి సమయం అంతా మనం దేని గురించి మాట్లాడుకుంటున్నాము? ఫోన్ ట్యాపింగ్ వారము, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి, వీళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఫోన్ లో విన్నారంట. అంటే ఎంత అసహ్యంగా ఉన్నది మాట్లాడుకోవడానికి, చెప్పండి. ఒక పల్లెటూరులో చిన్న గోడ పక్కన వినవాడి ఇట్లా చెవు పెడితేనే అరే అట్లా చూస్తారా అని తిడతారు. అవును. అలాంటిది మీరు ఫోన్ ట్యాపింగ్లు, 100 మంది ఫోన్లు ట్యాపింగ్లు చేసి విన్నారు అంటే ఎంత అసహ్యంగా మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఒక గవర్నమెంట్ లో ఉన్న, ఒక గౌరవప్రదమైన పొజిషన్స్ లో ఉన్న వ్యక్తులు అట్లాంటి చేశారంటే ఎంత అన్యాయం సార్ ఇది. దాని గురించి ఇంకా కాలయాపన, ఇంకా కూర్చొని ఏంది, ఇంకా కొన్ని రోజులు కావాలి, ఇంకా కొన్ని నెలలు కావాలి. ఏంది అసలు మనం ఎక్కడ ఉన్నాం? మనం అనాగరిక ప్రపంచంలో బతుకుతున్నామా ఏంది? మనం 21st centuryలో బతుకున్నాం సార్. ఇంకా మనం దేని గురించి మాట్లాడుతున్నాం సార్? ఇంత టెక్నాలజీ ఉంది, ఇన్ని సాఫ్ట్వేర్లు వచ్చాయి, సాఫ్ట్వేర్ రంగంలో జీసీసీలు అంటారు, తెలంగాణ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ సాఫ్ట్వేర్ అంటున్నాము. ఒక్క 2 గంటల సమయంలో ఏదైనా ఒక కంపెనీకి ఇచ్చినా కూడా వాళ్ళు అసలు దీనిలో ఎవరెవరు ఉన్నారు, ఈ ఫోన్లలో ఎవరెవరి నెంబర్లు ఇవి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ జియో లొకేషన్స్ లో ఉన్నారో కూడా చెప్పగలుగుతారు. తెలంగాణ పోలీస్ దగ్గర అంత యంత్రాంగం ఉంది. ఎక్కడెక్కడో రైడ్స్ జరిగితే తెలంగాణ పోలీసులు పిలుచుకుపెళ్తారు, హైదరాబాద్ పోలీసులను. మీకు తెలుసో తెలియదో, చాలా గొప్ప పేరుంటుంది తెలంగాణ అండ్ హైదరాబాద్ పోలీసులకు. మీరు ఢిల్లీ రైడ్స్ కానీ లేకుండా మణిపూర్ రైడ్స్ జరిగితే ఇక్కడి నుంచి పోలీసులను స్పెషల్ బృందాలను తీసుకెళ్తారు అక్కడికి. అలాంటి హైదరాబాద్ పోలీసులను చేతులు కాళ్ళన్ని కట్టేసి మీరు ఏం చేయకుండా, ఆయనే కదా హోంమంత్రి, ఆయన కావాల్సిన సమయంలో ఆయన కావాల్సిన లీక్ ఇచ్చుకుంటాడు,
అంతే. అది డ్రామా నడుస్తూ ఉంటది. ఎన్ని సంవత్సరాలు నడుపుతారనేది తెలియదు. రైట్ అండి. ఎస్, ప్రస్తుతం మనతో ఎస్ అమర్ గారు సింపుల్ కంటిన్యూ సార్. మీకు ఇప్పుడు ఇప్పుడు బీజేపీ వాళ్ళు చాలా మంచిగా అరెస్ట్ చేయాల్సిందే. మీకు వినండి, శిక్ష ఇప్పుడు నేను ఏమంటున్నాను, బండి సంజయ్ గారు ఉన్నారు కండి, హోంశాఖ సహాయ మంత్రి గారు, ఆయన ఏం చేస్తూ చెప్పండి. మీ పార్టీ నాయకులు కదా, ముఖ్యమంత్రి ఎవరండి? కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లేసి బండి సంజయ్ గారిని ముఖ్యమంత్రి చేసిరా? ముఖ్యమంత్రికి చేతగానే ఒప్పుకోండి, చేస్తారు. ఆయనే హోంమంత్రి కదా, తెలియకపోతే రాష్ట్ర హోంమంత్రిని ఒక నిమిషం ఒకసారి అడగండి. చెప్పండి సాయి కుమార్ గారు, మీ అబ్జెక్షన్ ఏంటి మళ్ళీ చెప్తారు అమర్ గారు. నేను ఏమంటున్నానంటే 25 నెలలు కదా, గతంలో ఎంతమంది వ్యవహారాలు చేసి ఇప్పుడు వ్యవహారాలు చేసిన తర్వాత కూడా శిక్ష పడి చెప్పండి. కాబట్టి అయినా కానీ త్వరగా రాష్ట్రంలో ఒక విపరీతమైన వాతావరణంలో 2014 నుంచి 2020 వరకు ఉండే ఆ వాతావరణాన్ని ఏ విధంగా కాపాడాలని చెప్పే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, రాష్ట్రంలో ఉండే అప్పులకు కూడా ఇబ్బంది కలగకుండా చేయాల్సిన ప్రతి పని చేసుకుంటా ఉన్నాం. బీజేపీ వాళ్ళు కేంద్రంలో గత 12 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, చేసిన ప్రతి పని వ్యవహారాల్లో కూడా చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ వచ్చే వరకు వాళ్ళు ఏం చేశారో చెప్పాలని, మేము అయినా కానీ ఎవరు మాకు సహకరించకుండా వాళ్ళందరినీ కలుపుకొని ముందుకెళ్తా ఉన్నాము. రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో గతంలో ఏం చేసిన వ్యవహారంలో కూడా ఇప్పుడు కూడా అహంకారం ఉంది, అధికారం పైన బీఆర్ పడి అహంకారం ఉంది. కాబట్టి చెప్తున్న ఒకటే మాట, బీజేపీ వాళ్ళు గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు, చాలా మంచిదే మాట్లాడుతున్నారు. కేంద్రంలో కిషన్ రెడ్డి గారు, ఇక్కడ నుంచి బండి సంజయ్ గారు, 8 మంది ఎంపీలు ఉన్నారు, అయినా కానీ ఎవరు మాట్లాడుతున్నారా? ఇది లోపకార ఒప్పందం, బీజేపీ పార్టీకి బీఆర్ పార్టీ లోపకార ఒప్పందం. ఈ ఒప్పందం ప్రకారంగానే నువ్వు తిట్టు, నేను తిడతాను. సరే, అంటే కాదు సాయి కుమార్ గారు, సరే అవి పక్కన పెడితే ఇప్పుడు ఇన్ని కేసులు వేస్తారు, ఇన్ని కేసులు కంటే విచారణలు జరుగుతున్నాయి కదా. ఒకటి కాళేశ్వరం అన్నారు, లేదా ఇంకోటి ఈ పవన్లో రేస్ కేసు అన్నారు, ఇదన్నారు. సో ఇన్ని జరుగుతున్నా కూడా 25 నెలలు అయ్యింది, ఇప్పటికీ కూడా మీకు యాక్షన్ తీసుకోవడానికి ఒక్క దాంట్లో కూడా అవకాశం దొరకలేదని అడుగుతున్నారు మెయిన్ గా. ఎఫ్ఐఆర్ ఛార్జ్ షీట్ ఎందుకు దాఖలు చేయలేకపోతున్నారు? సార్ నేనేమంటున్నానంటే, నేర్పరిగా దొంగతనం చేయడంలో కల్వకుంట్ల కుటుంబానికి, కేసీఆర్ భజన బృందానికి, కేసీఆర్ శిక్షణానికి చాలా ఒక అనుభవం ఉంది. వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేసినా కూడా ఎక్కడ కూడా వాళ్ళకు తప్పించుకోలేకుండా చట్టం దాన్ని పకడ్బందీగా వ్యవహారం చేసి వాళ్ళని తీసుకొచ్చాము కేసులకి. ఎందుకంటే గతంలో ఫోన్ ట్యాపరింగ్ లో హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయిందా, లేకుంటే హరీష్ రావు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశాడా, కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసిండా అనే విషయాన్ని స్పష్టంగా తెలియనికనే. ఇప్పుడు నిన్న హరీష్ రావు వచ్చిండు, దేనికి సిట్ కి ఎందుకు వచ్చిండు? ఆయన ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఆయన కాంగ్రెస్ పార్టీ ఆయన నాయకుడు ప్రకాష్ అని చెప్పి ఆయన ఏం చెప్పిండు, అది ఫోన్ చేసినప్పుడల్లా హరీష్ రావు ఏమన్నాడు, ప్రకాష్ అన్న నాకు ఫోన్ చేయకు, నా ఫోన్ ట్యాప్ అని చెప్పిండు. ఆ మాట చెప్పింది ఎవరు? ప్రకాష్ గారే, బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడైనా ఆయన చెప్పిండు నాకు ఏమని, నా ఫోన్ టైప్ అని చెప్పి. ఇంకేం కావాలి? కవిత వారి వాళ్ళ భర్తది, కవితది, వాళ్ళందరూ ఫోన్ ట్యాప్ చేసిరు. ఇంకేం కావాలి సాక్ష్యాధారాలు? అంటే సాక్ష్యాధారాలు దొరికిన పక్షంలో శిక్ష ఇవ్వడానికి చట్టం యొక్క తన లొసుగులని పక్కన పెట్టుకొని కేసీఆర్ హరీష్ రావు కుట్రలు పడతా ఉన్నారు. అయినా కానీ చట్టం తన పని తీసుకోబోతుంది. పోలీసు అధికారులు వ్యూహాత్మకంగా ముందుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే దొంగ అంటే పేరు మోసిన దొంగ, పనిలో నేర్పడిన దొంగ ఎట్లా తప్పించుకోవాలో పూర్తిగా తెలుసుకున్న వ్యక్తి ఒక దొంగగా కేటీఆర్ గాని వాళ్ళ కుటుంబం గాని ఉన్నారు. కానీ ఇప్పుడే బీజేపీ వాళ్ళు అంటున్నారు, మీరు మాట్లాడే ముందు చెప్పండి, బండి సంజయ్ గారు ఉన్నారు, కిషన్ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ ఫోన్ ట్యాప్ అని చెప్పి వాళ్ళు చెప్పారు కదా. అప్పుడు ఆయన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆయన హోంశాఖ ఏమైనా చేసినారా? చేయలేదు కదా. అంటే చట్టము కొన్ని ఉంటాయి ఏవి వ్యవహారాలు, దానికి లోపడే చట్టం ముందుకెళ్తా ఉంది. బీజేపీ వాళ్ళు నోరు ఉంది కదా అని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తున్నా, రాజకీయంగా మాట్లాడితే మాట్లాడండి, కానీ చట్టపరంగా ఏ విధంగా చేయాలో చట్టంలో ఉన్నటువంటి అధికారులకు కానివ్వండి, చట్టంలో వ్యవహరించే పూర్తి సంబంధించిన వ్యవహారాలకు కానివ్వండి, ఒక వ్యవస్థ ద్వారా ఒక వ్యవహారం ద్వారా ముందుకెళ్తా ఉన్నాము. ఎవరైతే ఈ లుచ్చాపాలను చేసిందో, ఫోన్ ట్యాపింగ్ కానీ, ఈ కార్ రేస్ కానీ, కాళేశ్వరం కానీ, ఎవరు చేసిన దొంగల్ని వదిలిపెట్టే సమస్య లేదు. బీజేపీ పార్టీ ఎంత సహకరించినా, వాళ్ళకి ఎన్ని వ్యవహారాలు చేసినా, ఎన్ని కుటుంబ సభ్యులు వ్యవహరించినా కూడా బీఆర్ఎస్ పార్టీ భజన బృందాన్ని, బీఆర్ఎస్ పార్టీ ఎవరితో దొంగ పనిచేసింది ఎవరిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాపాలన ప్రభుత్వం వదిలిపట్టదు. ఎందుకంటే ప్రజా యొక్క హక్కులని, ప్రజల యొక్క ప్రజా ధనాన్ని, వాళ్ళ వ్యవహారాన్ని స్పష్టంగా మేము గుర్తించాం. కాబట్టి ఎక్కడైతే ప్రజలకు ఇబ్బందికరమైన వ్యవహారాన్ని కూడా ఎవరు చేసినా వదిలిపడే సమస్య లేదు.
ఎస్ కంటిన్యూ చేద్దాం. రామూర్తి గారు జాయిన్ అయ్యారు. బొమ్మేరు రామూర్తి గారు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్. నమస్తే రామూర్తి గారు, వెల్కమ్ టు ది డిబేట్ అండి. రామూర్తి గారు, అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ముందు అసలు విచారణకు సంబంధించి చెప్పండి. విచారణ జరిగితే అడిగిందే మళ్ళీ అడిగారు. ఒక తారక రామారావు తప్పించి ఏ రావు అక్కడ లేడు విచారణలో కేటీఆర్ గారు చెప్పారు. మళ్ళీ విచారణకు రమ్మన్నారని కూడా చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎప్పుడు మన డిబేట్కి వచ్చినా బీజేపీ వాళ్ళేమో బీఆర్ఎస్ కాంగ్రెస్ లోపాయకార ఒప్పందాలు జరిగాయి కాబట్టే రేవంత్ రెడ్డి గారు కల్వకుట్టు కుటుంబాన్ని కాపాడతారని చెప్తారు. బీజేపీ బీఆర్ఎస్ లోపాయకార ఒప్పందాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒకరికొకరు విమర్శించుకోకుండా కాంగ్రెస్ పెడతారని కాంగ్రెస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. అసలు ఎవరికి ఈ లోపాయకార ఒప్పందాలు ఉన్నాయి? అసలు ఈ సిట్ విచారణకు సంబంధించి మీరు ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ప్రైమ్ న్యూస్ కు నాతో డిబేట్ లో పాల్గొంటున్న పెద్దలకు అందరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. వాస్తవానికి నిజంగా తప్పు చేయలేదు కాబట్టే మా నాయకులకు అంత ధైర్యం, అంత ధీమా. మా నాయకులు అడిగిన క్వశ్చన్లకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం కానీ సిట్ అధికారులు ఉన్నారు. చాలా క్లియర్ గా అర్థమవుతున్నది. మిత్రులు మాట్లాడుతుంటే నిజంగా సిగ్గుతో తలదించుకోవాల్సిందేమో. ఎవరండి? నోటుకు ఓటు కేసులో దొరికిన ఒక దొంగ మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. జైలుకు పోయింది ఎవరు? ఒక దొంగ ముఖ్యమంత్రి జైలుకు పోయాడు. ఎవరైనా కేసుల పాలైంది ఎవరు? యథారాజ తదా ప్రజలు మీరు కూడా అంతే అయ్యిండ్రు. మీరు ఎఫ్ఐఆర్ సాయి కుమార్ గారు మళ్ళీ ఇస్తాను మీకు. ఒక నిమిషం సాయి కుమార్ గారు మాట్లాడివ్వండి. ముందు మంచిగా మాట్లాడి రామూర్తి గారు కాదు ఒక నిమిషం ఇద్దరు మాట్లాడితే ఏం అర్థం కాదు. అసలు మన సమయం తక్కువ ఉంది. ఎస్ రామూర్తి గారు వ్యక్తిగతంగా ఏం మాట్లాడుతూ మీకు ఉన్న అబ్జెక్షన్స్ ఏంటో చెప్పండి. ఎస్ ఆయన మాట్లాడిన తర్వాత అందులో అబ్జెక్షన్స్ ఏంటో మీరు మాట్లాడుతున్నారు. ఒక నిమిషం. ఏమన్నాడంటే నేను విన్నాను సార్, నేను విన్నాను కాబట్టి నేను ఆయన ఏమన్నాడు? వీళ్ళు దొంగలు కాబట్టే దొంగతనం కూడా దొరకకుండా ఎక్కడ దొంగతనం చేసినాం మేము? ప్రపంచం అంతా చూస్తుంటే 50 లక్షల డబ్బుల కట్టలతో దొరికినామా మేము? ఎక్కడన్నా మా నాయకులు ఎక్కడన్నా జైలుకు పోయారా? పోయినాం. తెలంగాణ ఉద్యమంలో పోయినాం, దెబ్బలు పడ్డాం, జైలు గోడలు ముద్దాడినాం, కేసుల పాలైనాం, ఎంతో నిర్బంధాలను ఎదుర్కొన్నాం తెలంగాణ ఉద్యమంలో. కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నది? నువ్వు ఎందుకు ఒక్క దాంట్లో కూడా నీకు ఒక ఎఫ్ఐఆర్ చేయలేకపోతున్నావు అంటే అర్థం ఏంటంటే మేము ఎక్కడ తప్పు చేయలేదు, మా నాయకులు ఎక్కడ తప్పు చేయలేదు. నువ్వు కేసుల మీద కేసులు పెడుతున్నావు, ఎంక్వైరీ మీద ఎంక్వైరీలు ఇస్తున్నావు, నోటీసుల మీద నోటీసులు ఇస్తున్నావు. ఎందుకు ఇస్తున్నావు? అదే అడిగిండు మా కేటీఆర్ ఏం అడిగిండు? నా మీద నా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు, మీరు ఇచ్చే లీకుల వల్ల మొత్తం నా పరువుకు భంగం వాటిస్తుంది కాబట్టి దానికి కారణం ఎవరంటే అది మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు, మాకు సంబంధం లేదన్న. మరి మేము ఎవరినన్నా మీరే అన్నారు. ఒక మిత్రుడు, ఈ మిత్రుడే కాదు చాలా టీవీ డిబేట్ లో మనం అన్నాం, హీరోయిన్లు ఇబ్బంది పెట్టారు, వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేశారు, వాళ్ళని అన్ని రకాలుగా వాడుకున్నారని ఒక నిస్సిగ్గుగా, ఒక మానవత్వంలో లేని ఒక దొంగల్లాగా ఎదల్లాగా మాట్లాడారు. దాని కోపం వస్తుందండి, రగిలిపోతుంది. మీకు సిగ్గు శరము మనుషులైతే మీరు వాస్తవాలు బట్ట పెట్టండి, చర్యలు తీసుకోండి. కానీ ఒక అసభ్య పదజాలంతో ఇష్టం వచ్చినట్టు మీరు లీకులిచ్చి మమ్మల్ని మా నాయకుల వ్యక్తిత్వ హననాన్ని మీరు కించపరిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి. జాగ్రత్తని ఈ సందర్భంగా మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తున్నాం. కాబట్టి మీరు చేస్తున్నది ఏంటి? ఇప్పటికైనా నేను అడుగుతున్నా ఎందుకు మీరు పిలుస్తున్నారు? సరే, మీకు ఏ దాంట్లో ఇప్పటికైనా మీ దగ్గర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీకు సపోర్ట్ చేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం మీరే ఉన్నారు. మీరు ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది. కాళేశ్వరం వేశారు, ఎంక్వైరీలు జరిగినాయి, తర్వాత గొర్రెల స్కామ్ అన్నారు, తర్వాత కార్ రేసింగ్ అన్నారు, తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఇష్టం వచ్చినది చెప్పుకుంటా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు తప్ప మీరు ఇచ్చిన హామీల మీద ఎందుకు మీరు మనసు పెట్టడం లేదు? ఎందుకు ఇప్పటి వరకు ముసలి వాళ్ళకు ఇస్తారన్న 4,000 రూపాయలు ఇవ్వలేదు? ఎందుకు ఇస్తారన్న 2,500 మహిళలకు ఇవ్వలేదు? ఎందుకు తులం బంగారు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు దళిత బంధు 12 లక్షలు ఇవ్వలేకపోతున్నారు? సిగ్గు శరం ఉండాలి మాట్లాడడానికి. అసలు మీరు మీడియాలకు రావడం
ఇంకా మీ మొహం ఏడబెట్టుకొని మాట్లాడతారు. మీరు మాట్లాడడానికి మీకు ఊర్లలో పోయే మొహం ఉందా మీకు? ఏ ఒక్కటన్నా సాధించినా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఎక్కడిచ్చిండ్రు? కాబట్టి ఇవన్నీ అడుగుతున్నాం కాబట్టి, మీ కుంభకోణాలను బయట పెడుతున్నాం కాబట్టి, మీరు చేస్తున్న దోపిడీని తెలంగాణను అరిష్టపాలన చేస్తున్నందుకు మిమ్మల్ని వెంటాడుతున్నాం కాబట్టి మా మీద కేసులు, నోటీసులు. రైట్ రామూర్తి గారు అడుగుదాం అంటే అగ్రనేతలు ఒక్కొక్కరిని పిలుస్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ లో కాదు మీకు విచారణ వేగవంతమైంది, దీనికి అన్ని ఎండ్ పాయింట్ పడుతుంది, అసలు నివేదిక ఎప్పుడు వస్తుంది? కంటిన్యూ చేద్దాం రామూర్తి గారు. సాయి గారు వస్తారు, ఒక్క నిమిషం. ఎస్ రామూర్తి గారు. జైల్లో పెట్టించే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. డెఫినెట్ గా అసలు సిట్ నివేదిక అసలు ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు యాక్షన్ ఉండబోతోంది, ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది, విచారణ వేగవంతం అవుతుందా? ఎస్ సాయి కుమార్ గారు, మీరు ఇందాక రామూర్తి గారు చెప్పిన దానికి ఆన్సర్ అట్ ద సేమ్ టైం అంటే మున్సిపల్ ఎన్నికలు త్వరలో రాబోతున్నాయి, దేనికి సంబంధించి సాయి కుమార్ గారు ఉన్నారా? ఎస్ మళ్ళీ వస్తారు. ఎస్ సాయి కుమార్ గారు, అంటే మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి త్వరలో, మరోవైపు సింగరేణి స్కామ్ గురించి ఒకటి ఇష్యూ నడుస్తోంది, వీటిని కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే తీసుకొచ్చని పదే చెప్తున్నారు. నేను ఏమంటున్నానంటే, గతంలో ఒక వారం కింద కవిత గారు వారు ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టి నా భర్తది నాది ఫోన్ ట్యాపింగ్ చేసిన బబుల్ షూటర్ టబుల్ షూటర్ అని చెప్పి బాధ్యతగా హరీష్ రావు పేరు చెప్పడం జరిగింది, కల్లకుంట తారకరాం పేరు చెప్పడం జరిగింది. అది నిజమా కాదా ఆ బీఆర్ఎస్ నాయకులను అడగండి. ఏమంటామంటే, ప్రజల హక్కుని, వారి యొక్క స్వాతంత్రాన్ని, వారి యొక్క వ్యవహారాన్ని లోపరుచుకొని ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టినారో, ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెట్టినారో గతంలో బీఆర్ఎస్ నాయకులు, మీరు ఇప్పుడు కూడా అదే వ్యవహారం చేస్తా ఉన్నారు. అంటే మీరు చేసింది తప్పు కాదని మీరు 100% మీరు 100కు 100% ఉన్న అధికారాన్ని ఈ విధంగా ఉపయోగించి అధికారులని వారిని ప్రేరేపించి రాధాకిషన్ రావు కానివ్వండి, ఏసీబీ చాలా మంది అధికారులు వారి యొక్క కుల సభ్యులని వాళ్ళ కుటుంబ సభ్యులని ఇందులో ఆఫీసర్లుగా వేసుకొని ప్రతిపక్షాల యొక్క అంటే గతంలో బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ప్రతి ఒక్క ముఖ్య నాయకులను ఫోన్ ట్యాపింగ్ చేసి వారు చేస్తున్న రాజకీయ వ్యూహాలను పసిగట్టి అందరినీ ఇబ్బంది పెట్టే విధంగా బీఆర్ఎస్ పార్టీ అధికార ద్రోహం చేసింది. ఇది అందరికి తెలిసిన నిజం, ఇప్పుడు బయటపడింది. మాకేం అవసరం లేదు బీజేపీ బీఆర్ఎస్ కానివ్వండి, మాకు అవసరం లేదు. వీళ్ళు ద్రోహులు 100కు 100% తన్నీరు హరీష్ రావు, అదే విధంగా కల్లకుంట తారకరాం. సాయి కుమార్ గారు, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు కవిత గారు చెప్తున్నారు, సరే ఆరోపణలు వేరు ఆధారాలు వేరు, మనం చూసుకోవాల్సింది ఎప్పుడు అవసరమైతే, ఇందాక సంజయ్ గారు కూడా మాట్లాడుతూ ఎప్పుడు అవసరమైతే అప్పుడు అలా విచారణ 4 రోజులు హడావుడి అవుతుంది, తర్వాత మళ్ళీ వదిలేస్తున్నారు, మళ్ళీ తర్వాత వాళ్ళకి ఎప్పుడు అవసరం అప్పుడు మళ్ళీ పిలుస్తున్నారు. ఇంత వ్యవహారంలో ఆమె ఏ విధంగా అయింది, ఏ విధంగా మా భర్త ఫోన్ ట్యాప్ చేసి చెప్పడంలో ఇంత సిగ్గుండాలి బీఆర్ నాయకులకు. ఆ కుటుంబంలో ఒక సభ్యులా చెప్పిన తర్వాత ఎప్పుడు వచ్చి మాట్లాడుతా ఉన్నారు. ఇలాంటి దుర్మార్గమైన మాట్లాడకూడదు, కొంచెమైనా మాట్లాడకూడదు, తెలుసుకో మాట్లాడండి. మీరు చేసిన దుర్మార్గాలు అన్ని ఇన్ని కావు. అంటే ఎప్పుడు అనుకోవచ్చు, నార్మల్ గా చెప్పండి సాయి కుమార్ గారు, అసలు ఎప్పుడు యాక్షన్స్ ఉండబోతున్నాయి అనుకోవాలి, ఎందుకంటే ప్రజలకన్నా ఒక మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి కదా. ఇప్పుడు ఎవరికి వాళ్ళు, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి మేము ఏం తప్పు చేయలేదు, కాలక్షేప కథచిత్రంలో ఉందని వాళ్ళు చెప్తున్నారు, బీజేపీ వాళ్ళు వచ్చి మమ్మల్ని పిలిచారు కాబట్టి ఏం జరిగింది 6 నెలలు అయినప్పటికీ ఏమీ యాక్షన్ లేదు కాబట్టి ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్ అని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ప్రజలకి ఒక విచారణ చేస్తున్నట్టు విచారణ మీద నమ్మకం కలిగే విధంగా అసలు ఎప్పుడు యాక్షన్స్ ఉండబోతున్నాయి, ఎప్పుడు కంప్లీట్ అవుతుంది, ఎప్పుడు నివేదిక రావచ్చు, అంటే ఇంకా చాలా టైం పట్టే అవకాశం ఉందా, ఇంకా ఎంతమంది పిలిచే అవకాశం ఉంది అనుకుంటున్నారు? అంటే ఇందులో ఎవరు దీన్ని ప్రేరేపించారు, ఎవరు ఇందులో బాధితులు, ఎవరు దీనికి బాధ్యులు, ఎవరు చెప్తే ఇది చేయడం జరిగిందని చెప్పి ప్రత్యక్షంగా అధికారులు ఓ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని, అదేవిధంగా సంబంధించిన అత్యాధునిక వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చాము. గతంలో అంటే గత 2018 నుంచి 2023 వరకు ఎంతమంది ఫోన్ ట్యాపింగ్ చేసారో ఆ వ్యవహారాన్ని ఇందులో చాలా మంది, అంటే దాదాపు మనకు తెలిసిన మటుకు ఒక 10 నుంచి 15 మంది ఏసీపీలని, ఒక 20 నుంచి 30 మంది సిఐలని, ఒక డీజీపీ స్థాయిలో, ఒక ఐపీఎస్ స్థాయిలో ఒక వ్యవహారాన్ని ఏర్పాటు చేసి రాష్ట్రంలో నుండి గతంలో ప్రతిపక్షంలో ఉన్న నాయకుల యొక్క ముఖ్యమైన నాయకుల యొక్క వ్యవహారాలను తెలుసుకునే విధంగా మీరు చేసే ప్రతి ఒక్క విధానాన్ని ముందుకు ఎండగడతాం. ఎవరైతే ఇంత ద్రోహులు ఉన్నారో 100కు 100% చట్టానికి లోబడి వారిని అరెస్ట్ చేయిస్తాం. ఎందుకంటే మానవ రాజ్యాంగబద్ధమైన హక్కుని, స్వేచ్ఛ స్వాతంత్రమైన హక్కుని వీరు అధికార దుర్వినియోగం కోసం, రాజకీయ లాభాపేక్ష కోసం చేసే వ్యవహారాలు కాబట్టి హరీష్ రావు గారు కానివ్వండి, అదేవిధంగా
మన కేటీఆర్ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి, ఎవరైనా కూడా వారిని ఎవ్వరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. బీజేపీ Right. బీఆర్ఎస్ పార్టీ ఎంత కుమ్మక్కైనా, ఎంత వ్యవహారం చేసినా, ఎన్ని ముచ్చట్లు మాట్లాడినా, ఎన్ని మురుపాలు కురిపించినా ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. ఎవరైతే ఇందులో భాగస్వామ్యం అయినారో వాళ్ళందరూ దుర్మార్గులే. ఎస్ అమర్ గారు ఫైనల్ గా ఏం చెప్తారు? కంక్లూడ్ చేయండి. అసలు కేసులు చాలా గతంలో వస్తాను, రామూర్తి గారి మీద కూడా ఫైనల్గా వస్తాను. ఎస్ అమర్ గారు, గతంలో కూడా చాలా చూస్తాం. ఇప్పుడు ఈ విచారణల పేరిట చేస్తున్నారు తప్పితే ఎవరికి నిజాలు బయటకు రావట్లేదు, ఒక రాజకీయ నినాదంగా మిగిలిపోతున్నాయని. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి కూడా అలాగే జరుగుతుంది అనుకోవచ్చా? ఏమన్నా ఒక కంక్లూడ్ వస్తుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎట్లా ఉన్నది అంటే, ఓ స్త్రీ రేపురా అని వెనకటి కాలంలో ఇంటి ముందర రాసేటోళ్ళు అనమాట, దయ్యం రేపురా అని అర్థం వచ్చేటట్టు. అట్లా మీరు ఏదైనా అభివృద్ధి అన్నారు అనుకోండి, ఫ్యూచర్ సిటీ అంటే అది ఫ్యూచర్ లో జరుగుతుంది, ఈయన చెయ్యడు. ఇప్పుడు మీరు కేసుల గురించి అడిగారు అనుకోండి, అది ఇక సమయం సరిపోలేదు, రేపు జరుగుతుంది అది. సో మీరు ఏది అడిగినా, ఏది అభివృద్ధి ఏది, సంక్షేమం ఏది, రైతు భరోసా ఏది, ఇప్పుడు కాదు, తర్వాత మీరు మహాలక్ష్మి పథకం కింద 2500 ఇది తర్వాత. ఏదైనా రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఉన్నదంటే, ఓ స్త్రీ రేపురా అని రాసినట్టే ఉన్నది. మీరు ఏది అడిగినా ఫ్యూచర్ గురించే మీరు చెప్పాలి. ఇప్పుడు మీరు సపోజ్ మీరు ప్రశ్నించారనుకోండి, ఆయన ఏమంటాడు, విపరీతమైన తిడతారు అనమాట. తిట్టుడు ఎందుకు సార్? ఇప్పుడు సాయి గారు కూడా చెప్తున్నారు, అసలు దుర్మార్గులను మేము వేటాడతాం, అసలు ఇది చేస్తాం, అది చేస్తాం. ఏం అవసరం లేదు, మీరు అట్లా మాట్లాడాల్సిన పని లేదు. సింపుల్ గా ఎఫ్ఐఆర్ పెట్టండి, ఇప్పటివరకు అది చేయలేదు. ఛార్జ్ షీట్ చేయండి, ఇప్పటివరకు అది చేయలేదు. మీ దగ్గర ఉన్న ఆధారాలను క్లియర్ గా ఉపయోగించుకొని ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే ప్రతి కేసులో ఎవరెవరు జైలుకు వెళ్ళాలి, ఎవరెవరికి బెయిల్ ఇవ్వాలనేది కోర్టులు డిసైడ్ చేస్తాయి కదా. మీరు ఎట్లా శిక్షలు వేరు కదా, కోర్టులు అయితే ఉన్నాయి కదా భారతదేశంలో. రాజ్యాంగం డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగంలో కోర్టులు అయితే ఉన్నాయి కదా సార్. మరి కోర్టుకి ఎప్పుడు వెళ్ళాలి వీళ్ళు? ఎప్పుడు వాళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, లేకుంటే ఇంకొక గవర్నమెంట్ వచ్చిన తర్వాత, లేకుంటే బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు వెళ్ళాలా? మీకైతే 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇచ్చారు కదా ప్రజలు, తెలంగాణ ప్రజలు. ఇక్కడ మేము అడిగే ప్రశ్న ఏంటంటే, భారతీయ జనతా పార్టీ వైపు నుంచి ఎందుకు రేవంత్ రెడ్డి గారికి ఇంత ప్రత్యేకమైన ప్రేమ కల్వకుంట్ల ఫ్యామిలీ మీద? ఎందుకు వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళకుండా వాళ్ళని కాపాడడానికి ప్రయత్నం జరుగుతున్నది? ఎందుకు ఈ ప్రభుత్వము వాళ్ళ సొంత మంత్రుల పైన లీకులు ఇచ్చే ఈ ప్రభుత్వము, మరి రేవంత్ రెడ్డి గారు ఆ సీఎం గారు ఆ కల్వకుంట్ల ఫ్యామిలీ గురించి ఇప్పటి వరకు వారి దగ్గర ఉన్న ఆధారాలు ఎందుకు పోలీసులకు ఇవ్వట్లేదు? ఎందుకు తనే సొంతంగా ముఖ్యమంత్రి, తనే సొంతంగా హోంమంత్రి కదా, మరి పోలీసులకు ఉన్న ఆ ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు చూడండి, గమ్మత్ ఏంటంటే, ఫస్ట్ SIT 1 అని వేశారు, సిట్ 1 అది సరిగ్గా పనిచేయట్లేదంట. తర్వాత సిట్ 2 వేశారు. ఇప్పుడు సిట్ 2 అయినా సిట్ 1 అయినా మీ దగ్గర ఉన్న ఆధారాలు నా దగ్గర ఉన్నాయని చెప్పుకున్న ఆధారాలు ఇవ్వకుండా మరి వాళ్ళని ఏ విధంగా శిక్షిస్తారు సార్? రైట్. సో భారతీయ జనతా పార్టీ ఒకటే ప్రశ్న అడుగుతున్నది, ఎందుకు మీరు నిర్దిష్టంగా చార్జ్ షీట్ గానీ ఎఫ్ఐఆర్ గానీ ఫైల్ చేయట్లేదు? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఆల్రెడీ నెంబర్లు వచ్చేసినాయి. రైట్, అడుగుదాం స్థాయి గారు, ఫైనల్ గా అడుగుదాం. ఎస్ రామూర్తి గారు కంక్లూడ్ చేయండి. రామూర్తి గారు, సమయం అవుతోంది. ఎస్ ఎలా ఎదుర్కోబోతున్నారు? నేను కొంచెం లేట్ గా జాయిన్ అయ్యాను, అవునవును, క్షమించండి. వాస్తవానికి నాకు కేటీఆర్ గారి ప్రెస్ మీట్, హరీష్ రావు గారి ప్రెస్ మీట్ ఇవన్నీ ఉండడం వల్ల నేను లేట్ గా జాయిన్ అయ్యాను. ఒకటి చాలా సీరియస్ గా మా మాజీ IPS ఆఫీసర్ గారు ఎవరైతే ఉన్నారో మా ప్రవీణ్ కుమార్ గారు చాలా క్లియర్ గా చెప్పారు. సీఎం గాని హోమ్ మినిస్టర్ గాని సంబంధిత IPS ఆఫీసర్లకు కూడా ఎవరి ఫోన్ ట్రాప్ చేస్తున్నారో, ఎందుకు ట్రాప్ చేస్తున్నారో, ఎలా ట్రాప్ చేస్తున్నారో తెలియదు. ఇది ఎవరికి తెలియదు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. ఈ రాజకీయ నాయకులను పిలవడమే చాలా దుర్మార్గం అని చాలా క్లియర్ గా చెప్పాడు, కేటగిరికల్ గా చెప్పాడు. ఒకవేళ వీళ్ళ విచారించాలంటే అప్పుడున్న DGPని, ఇప్పుడున్న శివధర్ రెడ్డి, అప్పుడు ఇంటెలిజెన్స్ DG, IG ఇంటెలిజెన్స్, వాళ్ళని విచారించారా? మీరు ఎవరిని మీరు ట్యాప్ చేశారు, ఎవరికి నష్టం జరిగింది, అది తెలియకుండా, అది చెయ్యకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి ఫ్యామిలీ మీద, BRS పార్టీ నాయకుల మీద మీరు చేయడం వల్ల మీరే మొత్తం మీ యొక్క పతనమే మొత్తం ఆగమైపోతుంది. మీరే ఆగమైపోతున్నారు. మాకు బ్రహ్మాండమైన సపోర్ట్ వస్తున్నది. ఈ రోజు వేలాది మంది, మొత్తం హైదరాబాద్ లో వేలాది మంది యువత వచ్చి ఫైనల్ గా సాయి గారు, విచారణ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందా, రాజకీయంగా వాడుకుంటుందా కేవలం? మీరు అంత భయం లేకపోతే, అంత తప్పు చేయకపోతే ఎందుకు భయపడతా ఉన్నారండి? ఇప్పుడు ఏమంటాడు, నేనే క్వశ్చన్ వేసినా అంటాడు. కేటీఆర్ ఏమంటాడు, నేనే క్వశ్చన్ వేసినా అంటాడు. అంటే ఉల్టా చోర్ కొత్వాల్కి డాటో అంటే
నువ్వు చోర్ సరే అని కాదు, ఎక్కడ ఇప్పుడు సిట్ అంటున్నావు? విచారణల గురించి వీటి గురించి మాట్లాడలేవు. నిజంగా ఇప్పుడు ఎఫ్ఐఆర్లు కానీ ఛార్జ్షీట్లు ఎందుకు దాఖలు చేయలేకపోతారని అడుగుతున్నారు ప్రతిపక్షాలు మెయిన్ గా మిమ్మల్ని. నిజంగా అవి ఏమైనా నువ్వు చూడండి, దాఖలు చేయబోతారు అనుకోవాలా? 100% మీద దాఖలు అవుతాయి, ఎఫ్ఐఆర్ అవుతాయి. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, బీజేపీ నాయకులకు మీకు హార్డ్ కాపీ కూడా ఇస్తాము, వాట్సాప్ చేస్తాము. మీరు టెన్షన్ పడకండి. ఎప్పుడు ఎవరు రోజు 3 ఏం రేపు చేస్తారో ఫ్యూచర్ లోనా ఇందులో ఇప్పుడేనా చేస్తాము. ప్రజెంట్ Right, చూద్దాం. మీరు ఎంత కాపాడినా ఎస్ కాదు విచారణ పేరుతో ఇలాగే కాలయాపన అవుతుందా? ఇది కేవలం రాజకీయ నినాదంగా మిగిలిపోతుందా? ఈ కేసు సంబంధించి కంక్లూడ్స్ వస్తాయా? ఇన్ని కేసు విచారణకు సంబంధించి వెయిట్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సాయి గారు, థ్యాంక్ యూ అమర్ గారు, థ్యాంక్ యూ రామూర్తి గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.